జూలై 2026లో ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ అనే పేరుతో సైబర్ భద్రతా ప్రచారాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? గుజరాత్. గుజరాత్ పోలీసులు ఆపరేషన్ సురక్షిత్ సైబర్ స్పేస్ పేరుతో 28 రోజుల రాష్ట్రవ్యాప్త సైబర్ భద్రతా ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం జూలై 1 నుంచి జూలై 28 వరకు కొనసాగుతున్నది. సైబర్ అవగాహన, బాధితులను చేరుకోవడం మరియు సాంకేతికత ఆధారిత పోలీసింగ్ ద్వారా మహిళలు మరియు పిల్లల ఆన్లైన్ భద్రతను మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల అనగా ఎస్డిజి సూచిక 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 94వ. 2026 ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ఎస్డిజి సూచికలో భారతదేశం 167 దేశాల్లో 94వ స్థానాన్ని దక్కించుకుంది. 100కి గాను 68.3 మొత్తం స్కోరును సాధించి 2025లో 99వ స్థానం నుంచి 94వ స్థానానికి ఎగబాకింది. ఈ మైలురాయిని సాధించినప్పటికీ 2030 లక్ష్యాలను చేరుకోవడంలో భారతదేశం ఇంకా సరైన మార్గంలోనే లేదని 17 లక్ష్యాలలో 7 ముఖ్యంగా ఎస్డిజి 2 అనగా ఆకలి రహిత ప్రపంచంలో ప్రధాన సవాలును ఎదుర్కొంటుందని ఈ నివేదిక పేర్కొంది. ఇక ప్రపంచవ్యాప్తంగా మొదటి స్థానంలో ఫిన్లాండ్, 2వ స్థానంలో స్వీడన్, 3వ స్థానంలో డెన్మార్క్ దేశాలు నిలిచాయి. స్కై రూట్ ఏరోస్పేస్ ప్రయోగించిన భారతదేశ్ మొట్టమొదటి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన కక్ష్య రాకెట్ పేరు ఏమిటి? విక్రమ్ 2. భారతదేశ్ మొట్టమొదటి స్పేస్ టెక్ యూనికార్న్ కంపెనీ అయిన స్కై రూట్ ఏరోస్పేస్ దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ అయిన విక్రమ్ 1ని శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలో ఆవిష్కరించింది. ఇది 350 కిలోగ్రాముల వరకు బరువు ఉన్న ఉపగ్రహాలను భూమికి సుమారు 450 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న లో ల్యాండ్ ఆర్బిట్లో అనగా ఎల్ఈఓలో తీసుకెళ్లడానికి రూపొందించబడింది. తుది పరీక్షలు మరియు ఆమోదాలకు లోబడి మిషన్ ఆగమన్ కింద ఈ రాకెట్టు తొలి ప్రయోగం జూలై 12 నుంచి ఆగస్టు 4 మధ్య జరగనుంది. టీబీ రహిత భారత ప్రచారం కింద అత్యధిక మెరుగుదల సాధించిన రాష్ట్రాల విభాగంలో భారతదేశంలోని ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది? గుజరాత్. క్షయవ్యాధి కేసులు, మరణాలు గణనీయంగా తగ్గడం వల్ల టీబీ రహిత భారత ప్రచారంలో భాగంగా అత్యధిక మెరుగుదల సాధించిన రాష్ట్రాల విభాగంలో గుజరాత్ భారతదేశంలో మొదటి స్థానంలో నిలిచింది. 2015తో పోలిస్తే ఈ రాష్ట్రంలో కొత్త టీబీ కేసులు 34%, మరణాల రేటు 37% తగ్గాయి. 2024లో గుజరాత్లో ప్రతి లక్ష జనాభాకు 186 టీబీ కేసులు నమోదయ్యాయి. తద్వారా ఇది భారతదేశంలో అత్యల్ప టీబీ భారం ఉన్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. ఇటీవల జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా అనగా బయోడైవర్సిటీ హెరిటేజ్ సైట్గా ప్రకటించబడిన బోర్జులీ చిత్తడి నేల ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. అస్సాంలోని సోనిత్పూర్ జిల్లాలో ఉన్న బోర్జులీ చిత్తడి నేలను జీవవైవిధ్య వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. ఇది సాగు ఊరి యొక్క అడవి పూర్వీకమైన అడవి ఊరిని సంరక్షించడానికి ప్రసిద్ధి చెందింది. తెగుళ్ళు, వ్యాధుల నిరోధకత, వరదలు మరియు లవణీయతను తట్టుకునే గుణం ఉన్నాయి. అందువల్ల వాతావరణ మార్పులను తట్టుకోగల వరి రకాలను అభివృద్ధి చేయడానికి ఇది చాలా ముఖ్యమైనది. మవాన్ దియాన్ సత్కార్ యోజనని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ ధూరిలో మావన్ దియాన్ సత్కార్ యోజనని ప్రారంభించారు. దీని కింద అర్హులైన మహిళా లబ్ధిదారులకు ఆర్థిక సహాయం నేరుగా బదిలీ చేయబడుతుంది.
ఈ పథకం కింద 18 ఏళ్ళు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న మహిళలు నెలకు రూ. 1000, షెడ్యూల్ కులాల మహిళలు నెలకు రూ. 1500 చొప్పున ప్రత్యక్ష ప్రయోజన బదిలీ ద్వారా పొందుతారు. చందక వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. అధిక మానవ ఒత్తిడి, ముఖ్యంగా పశువుల సంచారం కారణంగా చందక వన్యప్రాణుల అభయారణ్యానికి భారతీయ గౌర్ అనగా బైసన్ తరలింపు కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఈ చందక వన్యప్రాణుల అభయారణ్యం ఒడిశాలోని భువనేశ్వర్ శివారులో ఉంది. ఇది తూర్పు కనుమల ఈశాన్య సరిహద్దును సూచిస్తుంది. ప్రధానంగా అడవి ఏనుగులను మరియు వాటి ఆవాసాలను సంరక్షించడానికి ఈ అభయారణ్యాన్ని ప్రకటించారు. తన 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వర ప్రేరణ వేదికను ఏ సంస్థ ప్రారంభించింది? ఆకాశవాణి. ఆకాశవాణి అనగా ఆల్ ఇండియా రేడియో స్వర ప్రేరణ వేదిక ఫోటో గ్యాలరీని ప్రారంభించింది. ఈ ప్రత్యేక గ్యాలరీలో ఈ సంస్థతో సన్నిహిత సంబంధం కలిగి ఉన్న 20 మంది ప్రముఖ దిగ్గజ సంగీతకారుల చిత్రపటాలు ఉన్నాయి. ఆకాశవాణి అనగా ఆల్ ఇండియా రేడియో తన 90వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా స్వర ప్రేరణ వేదికను ప్రారంభించింది. కళా సంస్కృతి వికాస్ యోజనని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ 2026-27 గ్రాంట్ సంవత్సరానికి గాను కళా సంస్కృతి వికాస్ యోజన కింద దరఖాస్తులను ఆహ్వానించింది. భారతదేశపు గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడం, ప్రోత్సహించడం మరియు బలోపేతం చేయడం దీని యొక్క లక్ష్యం. ఈ పథకం కళలు మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క ప్రచారం మరియు పరిరక్షణతో సహా విభిన్న సాంస్కృతిక కార్యకలాపాలకు మద్దతిస్తుంది. కళా సంస్కృతి వికాస్ యోజనని సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది. ప్రధానమంత్రి ఇటీవల మన్ కీ బాత్లో ప్రస్తావించిన శాస్త్రార్థం అనే ప్రాచీన భారతీయ సంప్రదాయం దేనిని సూచిస్తుంది? నిర్మాణాత్మక పాండిత్య చర్చ. మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్లో శాస్త్రార్థం అనే ప్రాచీన సంప్రదాయాన్ని పునరుద్ధరించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నలంద విశ్వవిద్యాలయాన్ని ప్రశంసించారు. శాస్త్రార్థం అనేది ఒక ప్రాచీన భారతీయ సంప్రదాయం. ఇందులో క్రమబద్ధమైన పాండిత్య చర్చల ద్వారా ఆలోచనలను తర్కం, సాక్ష్యాధారాల ద్వారా పరీక్షిస్తారు. నలంద విశ్వవిద్యాలయం, విక్రమశిల, తక్షశిల వంటి ప్రాచీన విశ్వవిద్యాలయాల్లో దీనిని విస్తృతంగా ఆచరించేవారు. ఇటీవల పురుషుల షాట్ పుట్ F57 విభాగంలో ప్రపంచ నంబర్ 1గా నిలిచిన హోకాటో హోటేజే సెమ ఏ రాష్ట్రానికి చెందినవారు? నాగాలాండ్. హోకాటో హోటేజే సెమ పురుషుల షాట్ పుట్ F57 విభాగంలో ప్రపంచ నంబర్ 1గా నిలిచారు. ఆయన 9వ అస్సాం రైఫిల్స్లో సుబేదారుగా పనిచేస్తున్నారు మరియు నాగాలాండ్కు చెందినవారు. ఇటీవల ఆయన అతి విశిష్ట సేవా పథకాన్ని అందుకున్న తొలి పారా ఒలింపియన్గా నిలిచారు. ఆయన అర్జున్ అవార్డు గ్రహీత కూడా. ఈసారస్ ప్లాట్ఫామ్ను ఏ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసింది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. ఈసారస్ అనేది మహిళా స్వయం సహాయక బృందాలు తయారు చేసిన ఉత్పత్తుల కోసం ఉద్దేశించిన అధికారిక ఈ-కామర్స్ వేదిక. దీనిని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద అభివృద్ధి చేసింది. ఈ వేదిక ప్రత్యక్ష ఆన్లైన్ అమ్మకాలను సులభతరం చేస్తుంది. తద్వారా మధ్యవర్తులపై ఆధారపడటాన్ని తగ్గించి చేతివృత్తి కళాకారుల ఆదాయాలను మెరుగుపరుస్తుంది. 2025లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వ్యయాలు అనే శీర్షికతో నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ IAEA, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ.
అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ 2025లో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి వ్యయాలు అనే నివేదికను విడుదల చేసింది. 2025లో ప్రారంభించబడిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధన వ్యయాల్లో సుమారు 480 బిలియన్లను ఆదా చేయడానికి సహాయపడ్డాయి. ఈ పునరుత్పాదక ఇంధనాన్ని విస్తరించడం వల్ల ఇంధన భద్రత, ఆర్థిక స్థితిస్థాపకత మరియు ఇంధన ధరల అస్థిరత నుంచి రక్షణ మెరుగుపడతాయని ఈ నివేదిక హైలైట్ చేస్తుంది. జూలై 2026లో అమల్లోకి వచ్చిన నవీకరించిన సమీకృత అంబుడ్స్మన్ పథకాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ). రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2026 జూలై 2న నూతన సమీకృత అంబుడ్స్మన్ పథకాన్ని అమలు చేసింది. బ్యాంకులు, ఎంపిక చేసిన ఎన్బిఎఫ్సిలు, పిపిఐ జారీదారులు మరియు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీలకు వ్యతిరేకంగా వినియోగదారుల ఫిర్యాదులను పరిష్కరించడానికి ఉద్దేశించిన 2021 సమీకృత అంబుడ్స్మన్ పథకం స్థానంలో ఈ కొత్త పథకం వచ్చింది. ఇది ఒకే దేశం ఒకే అంబుడ్స్మన్ అనే విధానాన్ని అనుసరిస్తుంది. దీనివల్ల వినియోగదారుడు లేదా సంస్థ ఎక్కడ ఉన్న ఫిర్యాదులను పరిష్కరించడానికి వీలవుతుంది. కేంద్రీకృత ఐటీ సామర్థ్య వ్యవస్థ ప్రాజెక్టు ఏ సంస్థకు సంబంధించినది? ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సంస్థ. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఇటీవల సైట్స్ ప్రాజెక్టు కింద దేశవ్యాప్త డేటాబేస్ ఏకీకరణను పూర్తి చేసింది. సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సిస్టమ్ అనగా సైట్స్ అనేది ఈపీఎఫ్ఓ యొక్క ఒక ప్రధాన డిజిటల్ ఆధునీకరణ కార్యక్రమం. ఇది వికేంద్రీకృత విచ్ఛిన్నమైన పాత వ్యవస్థ స్థానంలో కేంద్రీకృత జాతీయ డేటాబేస్ మరియు ఆటోమేటెడ్ ప్రాసెసింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టును కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈపీఎఫ్ఓ నిర్వహిస్తుంది. దీనిని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ అనగా సిడాక్ అభివృద్ధి చేసింది.